మీరు వెన్నుపోట్లు పొడిస్తే పొడిపించుకోవడానికి నేను ఎన్టీ రామారావు గారిని కాదు, గుర్తుపెట్టుకోండి. ఆయన మంచి, ఆయన అమాయకుడు. ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు చెప్తున్నాను మీకే, మీరు వెనక నుంచి వెన్నుపోట్లు పొడిస్తే చూస్తూ కూర్చునే వ్యక్తిని కాదు, జాగ్రత్త, ఖబర్దార్. లోకేష్ గారికి ఇదే చెప్తున్నా. కొడితే తెలుగుదేశం కుంభస్థలం మీద కొడితే బద్దలై కింద మోకాల మీద కూర్చొని తల వంచాలి తెలుగుదేశం పార్టీ. మీ ప్రభుత్వాన్ని కూలదొయ్యకపోతే మేము జన సైనికులమే కాదు, జనసేన పార్టీయే కాదు. అవినీతి హెచ్చు విరిగిపోయింది మీది, అడ్డగోలు దోపిడీ అయిపోయింది మీది. మేము కూలదొస్తాం మీ ప్రభుత్వాన్ని. భారతీయ జనతా పార్టీ నాయకులు తెలుగుదేశం ఎంపీలని చిత్తగొడతా ఉంటే ఈ రోజు వెళ్లి వాళ్ళు కాళ్ళు పట్టుకొని తిరుగుతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడతాం వీళ్ళ గురించి? పౌరుషం లేదా మీకు? ఆత్మ గౌరవం లేదా? సిగ్గు లేదా? శరం లేదా? ఏం లేదు మీకు? ఎక్కడైనా సరే తండ్రి వారసత్వం కొడుకు రావాలి. తండ్రి వారసత్వం అంటే ఏంటి? ఇంటి పేరు, తండ్రి రూపురేఖలు, తండ్రి డిఎన్ఏ, తండ్రి ఆస్తులు పాస్తులు, తండ్రి అనుభవం కొడుకు వస్తుందా? అరే మీ కొడుకుని ముఖ్యమంత్రిని చేయడానికా మేము జనసేన మీకు కాపు కాసింది మీకు? ఈ రోజున నేను ఒకటే మన వైసీపీ నాయకులు కూడా